హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ మినపగారెలండి. ఇవి చాలా బలమైనవి. ఇందులో ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. దీని ప్రాసెస్ చూద్దాము. ముందుగా 2 గిన్నెల మినపగుళ్ళు తీసుకొని ఒక గిన్నెలోకి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 7 గంటల పాటు నాననివ్వాలి బాగా. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 7 గంటలు నానిన తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా వడపిండిలాగా రుబ్బుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలండి. పిండిని 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు గారెలు ఫ్లఫీగా వస్తాయి. దీంట్లోకి తగినంత ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కాసేపు ఒక 2 నిమిషాలు అలా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి నేను సోడా ఉప్పు కూడా ఏం వేయలేదండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె వేసి వేడైన తర్వాత చేతిని తడి చేసుకుని కొంచెం కొంచెం పిండి ముద్దలుగా చేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసి నూనెలోకి డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన గారెలన్నీ వేసుకోవాలండి. ముందు ఒక 4 పడతాయి, పట్టినన్ని వేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత టర్న్ చేసుకుని ఎర్రగా వేయించుకోవాలండి. అటు 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి బాగా. అంతేనండి, మినపగారెలు రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.